బండారు రామ్మోహన్ కూడా మనకు పొలిటికల్ అనలిస్ట్ జూమ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా ఒకసారి మరి రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. సార్, ఎలా చూస్తారు? మొత్తానికి ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన మరి కోడ్ తక్షణం అమల్లోకి వస్తుందని మరి 2 రోజుల క్రితమే ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో మరి పార్టీలన్నీ కూడా ఎన్నికల పనుల్లో ఉన్నాయి. ఇప్పటికీ మీరు కూడా పూర్తిగా ఈ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశము కావచ్చు, అదే క్రమంలో ఈరోజు నందినగర్ నివాసంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి ఎలా చూస్తారు సార్, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, భారతదేశంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 అందరినీ సమానంగా చూడమనే అంశాన్ని తెలియజేసింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైన యాక్టివిటీ. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు అది పూర్తిగా విరుద్ధమైనది. ఒక తల్లి కూతుర్ల సంభాషణలు కానీ, తండ్రి కూతుర్ల సంభాషణలు కానీ, బిజినెస్ పీపుల్ సంభాషణలు కానీ, స్నేహితుల సంభాషణలు కానీ, రాజకీయ ప్రత్యర్థులుగా భావించే సంభాషణలు వినే హక్కు, అవకాశం భారత రాజ్యాంగంలో ఎవరికి ఏ క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ మీద బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానంగా ఇప్పుడు మనకు సిట్ అనేది వేయడానికి ప్రధాన కారణం ఏంటి? మేం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు విచారణ చేస్తూ ఉన్నప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఫోన్కి సంబంధించిన ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. బయటకు రాగానే దానికి సంబంధించిన డిస్కులు, పెన్ డ్రైవ్లన్నీ కూడా మూసినదిలో విసిరేయబడ్డాయి, కొన్ని కాల్చివేయబడ్డాయి. తర్వాత చాలా మంది దానిలో ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అప్రూవర్స్ గా మారిపోయినారు. వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటి? ఇదంతా పెద్ద ఆయనే చేసిండు, పెద్ద ఆయన చెప్తేనే మేము ఇది చేసామన్న విషయాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారు. మన పెద్ద ఆయన ఎవరో తెలవాల్సిన అవసరం ఉంది కదా. మీరు 2 కోణాల్లో చూడాలి సార్ మనం. ఒకటి, నిజంగా భారత రాజ్యాంగ విలువలకి, గవర్నెన్స్ కి ఈ చర్య అనుకూలమైందా, వ్యతిరేకమైందా? అంటే 100% ఈ చర్య బేసికల్ గా వ్యతిరేకమైంది. కాబట్టి ఈ చర్య ప్రధానంగా వ్యతిరేకమైనప్పుడు దానికి సంబంధించిన విచారణ చేసే హక్కు ఏదైతుందో అది మేం ప్రభుత్వంగా మా మీద ఉంది. అట్లాగే అప్రూవర్ గా మారారు కదా. ఎవరు అప్రూవర్ గా మారారు? పోలీస్ ఆఫీసర్స్ అప్రూవర్ గా మారారు. పోలీస్ ఆఫీసర్స్ అప్రూవర్ గా మారినప్పుడు వాళ్ళే చెప్పారు దీని వెనక ఎవరుంది అనేది. ఆ రోజు 10 సంవత్సరాలు ఎంత డిక్టేటర్షిప్ జరిగింది. చీమ కుట్టాలన్నా కూడా కేసీఆర్ గారు పర్మిషన్ తీసుకునే అంశం. కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ సాక్ష్యాల ఆధారంగానే ఒకరి తర్వాత ఒకరి పిల్లలు మొదలుపెట్టాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి ఎవరు అతీతం కాదు. పరిపాలనా వ్యవహారాల్లో ఎవరు అవినీతి చేసినా కూడా విచారణ ఉండదు. కేసీఆర్ గారు ఈరోజు నేను దోషిగా ప్రకటించట్లే కదా. ఈ రోజు కేసీఆర్ గారు కనుక అందులో ఇన్వాల్వ్ కాకుంటే రేపు సిట్ విచారణలో వచ్చి నేను ఇన్వాల్వ్ కాలేదు చెప్పే అవకాశానికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కక్ష సాధింపు ధోరణులకు మేము పాల్పడము. అదే సందర్భంలో నేరం చేసిన వాళ్ళు, అట్లాగే రాజ్యాంగ విలువల్ని, అట్లాగే గవర్నెన్స్ విలువలని దిగజార్చి అవినీతికి పాల్పడే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ నాయకుడు దైవాంశ సంబుద్ధులు అనుకుంటున్నారు, దైవం పంపే వ్యక్తి అనుకుంటారు. ప్రజాస్వామ్యంలో దైవం పంపే వ్యక్తులు ఉన్నారండి. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ నేపథ్యంలోనే కేసీఆర్ గారు అతిథులు కాదు, కేసీఆర్ గారి సిట్ విచారణకు పిలిచే హక్కు మాకున్నది. ఆ నేపథ్యంలో విచారణ జరుగుతుంది. కేసీఆర్ కూడా దాంట్లో అతనికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా అనుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ రియాజ్ గారు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా మరి జరుగుతున్న వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ లీగలా, ఇల్లీగలా? అదే క్రమంలో కేంద్రం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాదిస్తున్నారు. అదే క్రమంలో ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. జవహర్ లాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశము, మరి దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా సహజమైన ప్రక్రియ అని చెప్తున్నారు. సో చెప్పండి సార్. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్, ఇప్పుడు సెల్ ఫోన్లు, అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు, అంతకుముందు ఇంకేం ఫోన్లు దేవుని అడగాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళకు క్రీస్తుపూర్వం ఫోన్లు ఎక్కడ కనపడ్డాయి నాకు తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఫోన్లను గుర్తించడం అనేటువంటిది దేశ భద్రతా దృష్ట్యా, లేదా తీవ్రవాదాన్ని, లేకపోతే విదేశీ శక్తుల యొక్క చర్యలను గుర్తించడం కోసం అని అది కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్రాల హోం మంత్రిత్వ శాఖతో కూడుకొని, అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒకటే, ఏ ఫోన్లు లేవు. క్రిస్తువాలని ఎవరు కావాలంటే బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండే. అది బిఎస్ఎన్ఎల్ కూడా లేదు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ అనే ఉండే. అది మామూలు టెలిఫోన్ అంటే అది అద్భుతం. 70వ దశకంలో టెలిఫోన్లు అది అద్భుతంగా ఉండేది, కనపడకపోతుంది, ఎప్పుడో ఒకటి కనపడేది.
టెలిగ్రామ్ లోనే పని నడిచేది. 80వ దశకంలో కదా మనకు ఫోన్ అంటూ ఒకటి స్టార్ట్ అయింది. 90వ దశకంలో కరెక్ట్ చెప్పాలంటే 90వ దశకంలో కూడా మనకి ఎంపీ రికమెండేషన్ చేసే ఫోన్లు వచ్చే కాలంలో మరి ఎట్లా కనపడుతుందో నాకు తెలియదు, కానీ అప్పుడు ఎక్కడ ఉండే జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఎవరికి ఫోన్ ఉండో నాకు తెలియదు. కానీ విషయం అయితే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకొని మేము తీవ్రవాదులను గుర్తిస్తాం, నక్సలైట్లను సమర్థిస్తున్న వాళ్ళని గుర్తిస్తాం, ఇక్కడ హైదరాబాద్ లో ఐఎస్ఐ యాక్టివిటీ వాళ్ళు ఉన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయి, తీవ్రవాద కార్యక్రమాలు ఉన్నాయి, వీటన్నిటి కోసం అని చెప్పి మాకు పర్మిషన్ కావాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ తీసుకోవడానికి కూడా హోమ్ సెక్రటరీ నుంచే తీసుకుంటారు. ఇక్కడ హోమ్ సెక్రటరీ డీజీపీ ప్రభుత్వం యొక్క లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఉంటే వాళ్ళ ద్వారా ఆ సెక్రటరీ ద్వారా డీజీపీకి ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వడాఫోన్ అయితే వడాఫోన్, బిఎస్ఎన్ అయితే బిఎస్ఎన్లు, టాటా అయితే టాటా, ఏ సర్వీస్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళకు ఈ నెంబర్లను మేము తీవ్రవాద కార్యక్రమాలు జరుపుతున్నారనే అనుమానం ఉంది కాబట్టి ఈ ఫోన్ల యొక్క సంభాషణలను గుర్తించండి, సంభాషణ రికార్డు చేయండి అనేది ఫోన్ ట్యాపింగ్ యొక్క స్థూలంగా సారాంశం అది. అయితే ఇక్కడ పరిశీలన అంటే తీసుకున్నదే తీవ్రవాద కార్యక్రమాలను గుర్తించడానికి, తీసుకున్నదే నక్సలైట్ కార్యక్రమాలను గుర్తించడానికి, తీసుకున్నదే దేశ వ్యతిరేక కార్యక్రమాలను చేస్తున్న వాళ్ళని గుర్తించడానికి. కానీ మీరు ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే, నెంబర్లు ఏంటివంటే ప్రతిపక్ష నాయకులు మీ ప్రత్యర్థుల యొక్క నెంబర్లు, అయితే మీకు అవసరం బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్న వాళ్ళ నెంబర్లు తీసుకొని మీరు ఆ నెంబర్లను ఏమని ఇచ్చారు, ఫలానా ప్రకాష్ రెడ్డి నెంబర్, రియాజ్ గారి నెంబర్ ఉంది అనుకోండి, ఈయన తీవ్రవాద సంబంధం ఉంది, నక్సలైట్ సంబంధం ఉంది కాబట్టి మేము గుర్తించాలా, ఈ విధంగా పేరు తీసుకొని వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇది టెలిగ్రాఫిక్ చట్టానికి వ్యతిరేకము, భారతదేశంలో చట్టాలకు ఇది వ్యతిరేకము. కాబట్టి చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడ్డటువంటి గత ప్రభుత్వం దాని మీద సిట్ అపాయింట్ చేసింది ఈ ప్రభుత్వం. 2 సంవత్సరాలు గడిచింది, పొద్దు గడుస్తుంది. కాబట్టి ఇంకా 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది సిట్ యాక్టివిటీ. ఎలక్షన్స్ కంటే ముందు టెలిఫోన్ ట్యాప్ అవుతుంది, టెలిఫోన్ విషయంలో ఎవరు పాల్పడ్డా కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైనటువంటి శిక్షలు వేస్తామన్నారు. 2 ఏళ్లలో ఇప్పటిదాకా సిట్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాండి, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం, అందరూ అడ్మిట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అడ్మిట్ చేస్తుంది, అధికార పక్షం అడ్మిట్ చేస్తుంది, ప్రతిపక్షం అడ్మిట్ చేస్తున్నాం. మేము ప్రతిపక్షంగా అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం, మేము ప్రతిపక్షం, మేమే డిమాండ్ చేస్తున్నాం ఎస్ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని. దానికి అనేక సంఘటనలు, అది రేవంత్ రెడ్డి సంఘటన కావచ్చు, లేదా మా ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కోచింగ్ విషయం కావచ్చు, లేదా మా పార్టీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటే మా మీద దాడి చేసిన సంఘటన కావచ్చు, మునుగోడప్పుడు మా యొక్క నాయకుల మీద మా నాయకుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అనేక సందర్భాల్లో బయటపడ్డది ఎస్ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అనేది. అది ఓపెన్ సీక్రెట్ కూడా కాదు, అది ఓపెన్ అయిపోయింది. కాబట్టి జరిగింది చట్టబద్ధంగా జరిగిందా, చట్ట వ్యతిరేకంగా జరిగిందా, దీన్ని గుర్తించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి. గుర్తించి చట్ట వ్యతిరేకంగా జరిగితే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పంచుకున్న వాళ్ళు, అది అధికారుల, పోలీస్ డిపార్ట్మెంటా, రాజకీయ వ్యవస్థనా, అది గుర్తిస్తే ఎవరు బాధ్యులైతే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. దానికి ఇప్పటిదాకా పిలిచిన వాళ్ళు 5,000 6,000 ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు. దాంట్లో ఇప్పటిదాకా 450 500 సాక్ష్యం పిలవలేదు. ఆ సాక్ష్యం పిలిచే క్రమంలో ఇంకా కాలయాపన జరుగుతుంది. అయితే ఇప్పుడు గతంలో ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు గారికి కావచ్చు, ఆ తర్వాత కేటీఆర్ గారికి కావచ్చు, సంతోష్ రావు గారికి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, సాక్షులుగానే పిలుస్తున్నారు. సిట్టు దాన్ని ప్రాసిక్యూట్ చేసే అవకాశం లేదు. మళ్ళీ సిట్ అంతా కూడా కేసును ప్రాసిక్యూట్ చేయడానికి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాసిక్యూట్ చేస్తుంది, లేదా సిబిఐకో ఇంకో డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. కాబట్టి మొత్తం దీంట్లో వీళ్ళందరూ సాక్షులుగా జరిగిందా, మీరు సపోజ్ ముఖ్యమంత్రి గారు అప్పుడు లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉంది కాబట్టి మీరేమైనా ఆదేశం ఇచ్చారా, ఇస్తే మీ ఆదేశం ఏమైనా ఉందా, మిగతా గతంలో మంత్రివర్గ సహచరులు ఉన్నట్టు హరీష్ రావు గారు ఏమైనా ఆదేశం ఇచ్చారా, మీకేమైనా తెలుసా, ఈ సాక్ష్యం కోసం ఈ సమాచారం కోసం పిలుస్తారు. అయితే ప్రభుత్వం దగ్గర సఫిషియెంట్ సమాచారం ఉంది, ఆ సమాచారం ఆధారంగా వీళ్ళని పిలుస్తున్నారు. వీళ్ళు చెప్పే వాటి మీదనే చర్య తీసుకుంటారా అంటే చెప్పలేం. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారం మీదనే చర్య తీసుకోవాలి. వాస్తవంగా వీళ్ళు నిజం చెప్తారు. ఇప్పుడు మురళీధరరావు గారు ఎక్కడో అమెరికా నుంచి పట్కరంగా వచ్చిన వ్యక్తి నిజం చెప్తాడు, మేము చేసినామని చెప్తాడు, చేయలేదని చెప్తాడు. ఇవన్నీ ఏంటి మనకు తెలియదు కదా, ఈ రోజుకి ఏం చెప్పింటే కూడా మనకు తెలియదు. బయట చెప్పేవి నేను చెప్పినా, నేను బెదిరించినా, ఏదో లొట్ట పీసుల కేసు, ఈ భాష మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, నా అభిప్రాయం కరెక్ట్ కాదు. నేనే వాళ్ళని బెదిరించినా, నేనే వాళ్ళని ప్రశ్నించినా, ఇవన్నీ కాదు. సిట్ అనేది ప్రభుత్వం యొక్క చట్టానికి లోబడి ఒక అపాయింట్ చేసింది దీన్ని దర్యాప్తు చేయడం కోసం. దర్యాప్తు సంస్థకు సహకరించాల్సిన బాధ్యత
ప్రతి విట్నెస్ కూడా ఉంటది, ప్రతి సాక్షిగా ఉంటది. వీళ్ళ సాక్షులుగా పిలుస్తున్నారు, సాక్షులుగా మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, తెలియకపోతే తెలియలేదని చెప్పండి. మీరు అబద్ధం చెప్పాలనుకుంటే కూడా కాగితాలు చెప్తాయి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వం దగ్గర ఉన్న కాగితాలు చెప్తాయి. ఒకవేళ దోషిని గుర్తించకపోతే ఈ ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తాం. భారతీయ జనతా పార్టీగా చాలా స్పష్టంగా చెప్తున్నాం, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. మీరు దోషులను గుర్తించకపోతే అది మీ వైఫల్యం, మీ ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తాం తప్పించి. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఉంటాయి, సెల్ ఫోన్ నూరి ముసిలేలో పడేసిన మాత్రాన సర్వీస్ ప్రొవైడర్ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది. మాకు ఈ నెంబర్లకు మమ్మల్ని ఈ నెంబర్ల ద్వారా ఈ నెంబర్లు ట్యాప్ చేయడం కోసం మమ్మల్ని పర్మిషన్ అడిగారు, మా దగ్గర పర్మిషన్ తీసుకున్నారనే రికార్డు ఉంటుంది. పడేసింది వీలుగా ఉండొచ్చు, టాటా సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్ వాడు పడేయరు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ డాక్యుమెంట్ ఉంటది కదా. కాబట్టి ఏ డాక్యుమెంట్ మాట్లాడుతుంది. కాబట్టి డాక్యుమెంట్ల ఆధారంగా దోషులను గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గుర్తించకపోతే మీరు బీఆర్ఎస్ తో కుమ్ముక్కైనట్టు లేదా మీరు అసమర్థులైనట్టుగా మేము భావించాల్సింది చెప్పదలుచుకున్నాను. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఒకసారి మరి బస్సు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ బస్సు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు లైవ్లోకి రండి సార్, ఫోన్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు సార్ సార్ ఓవరాల్గా మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ మరి రెండు పార్టీలకు సంబంధించిన మరి వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు. మీరేం చెప్తారు? రేపు కేసీఆర్ విచారణకు అటెండ్ అవుతున్నారా? ఈ క్రమంలో ఎన్నికల నెపంతో దీన్ని మరి వాయిదా కోరే అవకాశం ఉందా? అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏముంది సార్? అదే క్రమంలో ఈ కేసీఆర్ను విచారించడం పట్ల మీరేం చెప్తారు? మొదట 99 వీక్షకులకు, మీకు కన్నటువంటి పెద్ద ప్రకాష్ రెడ్డి గారికి, అట్లనే సోదరుడు రియాజ్ గారికి అందరు కూడా నమస్తే. పూర్తి స్థాయిలో నేను ఇద్దరు వ్యాఖ్యలతోని ఏకీభవిస్తా. ఎందుకంటే నిజంగా ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా దానికి సంపూర్ణ బాధ్యతగా, లేకపోతే నిజంగా దాని పట్ల ఏదైనా ఆ జరిగినటువంటి అవకతవకలకి ఆనాటి ముఖ్యమంత్రి గారు బాధ్యత, ఆనాటి మంత్రివర్గం బాధ్యత, లేకపోతే ఈరోజు ఏదైతే సాక్షులుగా పరిగణించి, అంటే అక్యూజ్డ్ కాదు, ముద్దాయిలుగా కాదు, నేరస్తులుగా కాదు, ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా, మీకేమైనా తెలుసా అనేటువంటి ఉద్దేశంతో విచారణకు పిలుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు, ఒక సమాజానికి మార్గదర్శకతను దిశానిర్దేశాన్ని చేసే వ్యక్తులుగా ఖచ్చితంగా ప్రభుత్వ నోటీసులను గౌరవించి వాటికి అటెండ్ అవ్వాల్సిందే. జనరల్ గా సిఆర్పిసి 160 కింద 15 సంవత్సరాల లోపు కానీ 65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు వాళ్ళు విచారణకు హాజరు కాకుండా వాళ్ళు ఉన్న చోటనే, ఇంటి దగ్గరనే విచారణ, మహిళలకు ప్రత్యేకించి విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే నాకు తెలిసి దీని పట్ల తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి అయితే స్పందన, అధిష్టానం నుంచి కూడా ఏమీ స్పందన రాలేదని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా రేపటి వరకు ఆ సమాచారం కూడా వస్తుంది ఈ దీన్ని గౌరవించింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే వీళ్ళు ఇప్పుడే ఎందుకు చేయాలి అంటే, ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడే ఎందుకు చేయాలి అంటే, లేకపోతే వాళ్ళపైన ఈరోజు నేరారోపణ, వాళ్ళపైన ఈ కోల్ టెండర్ల నిందలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేని సమయంలో అంటే తనకేమి పట్టలేదు, తనకేమి సంబంధం లేదనుకోవాలన్నా ప్రజలు అనుకునే విధంగా ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్యన కొంత గందరగోళాన్ని సృష్టించడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే దీన్ని చూస్తాం. కానీ ఇదేం అంత పెద్ద భయపడిపోయేటువంటి విషయం కాదు, సమస్య కాదు. ఇంకోటి ఏమంటే రాజకీయ కక్ష సాధింపు గతంలో ఉంది. ఎప్పుడో ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీసుకుంటే వారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలుగానే బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తుంది తప్ప దీనికి ఏదో అదిరిపోయో, లేకపోతే వాళ్ళ పట్ల ఈరోజు బీఆర్ఎస్ తీరు అంటే అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ బయట కానీ ప్రభుత్వ విధానాల పట్ల మేము అనుసరిస్తున్న తీరు, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళని ఎండగట్టే తీరు పట్ల కానీ మా వైఖరి మారదు, మేమేం తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు.
కాబట్టి ప్రభుత్వం తమ ఇట్లాంటి ఆ, ఈ చర్యలకు ఉపక్రమించే బదులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 420 గ్యారంటీలు వారంటీలు ప్రభుత్వం వాటి మీద దృష్టి సారిస్తే మంచిగుంటది. కానీ బీఆర్ఎస్ పైన మేము కక్ష సాధిస్తాం, పదే పదే ఒకరి వెంట ఒకరిని మేము ఎన్నికల వేళ పిలిచి అంటే వాళ్ళు ఓ రకమైనటువంటి రాక్షసానందాన్ని మేము పొందుతాం. అయినా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. డెఫినెట్ గా అధికారం అనేటువంటిది బదలాయింపు జరుగుతుంది, మార్పిడి జరుగుతుంది. అది ఒక్కరి చేతనే ఉండదు అనేటువంటిది తేలిపోయింది కదా. 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండే ఆ తర్వాత అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే అనుకోని అధికారం హస్తగతం అయితే ఏ విధంగా ఉంటది పరిపాలన అంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 సంవత్సరాల పరిపాలన వాళ్ళ తీరు, వాళ్ళ నిత్యం మంత్రివర్గ సహచరులు కొట్లాడుకోవడం, గన్ కల్చరు, లేకపోతే వాళ్ళ కల్చర్ డిఫరెంట్ గా, అంటే ఈ రాష్ట్రంలో తెలియనటువంటి కల్చర్ జనాలకు పరిచయం చేస్తున్నటువంటి బెదిరింపులు, లేకపోతే వ్యక్తిత్వ హరణాలు, లేకపోతే టెండర్ల కోసం వాళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి, వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. లేకపోతే ఈ కార్పొరేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళాన్ని సృష్టించాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో సహనము సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరము, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎదుర్కొని వీళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ యొక్క గతంలో మేము 116కి 116 పూర్తి స్థాయిలో మేము గెలిచినాం. నిజంగా ఈ ప్రభుత్వం పైన ఈ రోజు మెజారిటీ సీట్లు, మెజారిటీ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ హస్తగతం చేసుకున్నటువంటి భయం కూడా వాళ్ళని వెంటాడుతుంది. ఆ భయంతోనే రోజుకొకరిని సీటు పేరిట ఈ సీటు ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రభాకర్ రావు గారు వచ్చిండ్రు, లేకపోతే ఇంకెవరినో మేము కలిసి విచారిస్తున్నాం అన్నారు, లేకపోతే ఇంకా రకరకాలమైనటువంటి కథనాలు వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరుకు ప్రజలే ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో బుద్ధి చెప్తారనేటువంటిది మా అభిప్రాయము. దీని పట్ల ఎవ్వరు కూడా అదిరిపోవడమో బెదిరిపోవడమో భయపడిపోవడమో మేము చేయము. దీన్ని రాజకీయ కక్షగా నేను చూస్తున్నాం. ఖచ్చితంగా దీని పట్ల అంటే ప్రభుత్వం తీసుకునే చర్య పట్ల చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తిగా సానుకూలంగానే స్పందిస్తారు అని నేను అనుకుంటున్నా. 160 సిఆర్పిసిలో ఆ వెసులుబాటు కూడా ఉంది. అంటే రెసిడెన్స్ ఇంటికెళ్ళి 15 ఏళ్ల లోపు 65 పైబడినటువంటి వ్యక్తులను ఇంటి దగ్గర విచారించే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటిదే జరుగుతుంది అనేటువంటిది అయితే నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ పచ్చు శ్రీనివాస్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ కూడా విడుదలైంది, నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతోంది. సో బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా భావించి ఈ టైంలో మరి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రిని విచారించాలనే కాంగ్రెస్ అంశంలో మరి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. సో మమ్మల్ని ఎదుర్కోలేకనే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒకటైపోయి కేసీఆర్ను విచారించడం, ఫోన్ ట్యాపింగ్ అంశము తెర మీదకి తీసుకురావడం అని చెప్పి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది సార్. దీని పట్ల ఏం చెప్తారు సార్? నేను ఇప్పుడు హరీష్ రావుని విచారించారు కదా, అది కూడా ఎలక్షన్ జస్ట్ షెడ్యూల్ రాకముందే కదా. కేటీఆర్ గారు విచారించారు కదా, రాకముందే కదా. సంతోష్ రావు గారు కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక విచారించారు, అది కూడా పార్లమెంట్ సభ్యులు. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కూడా విచారిస్తారు. 4 గంటలు 5 గంటల 6 గంటల 7 గంటలు విచారిస్తారు. అది 7 గంటల్లో అయితే అయిపోతే ఇక అయిపోతుంది, ఎలక్షన్ లో గెలిపోవడం డిసైడ్ అయిపోతాయి. రేపు 7 గంటల విచారణతో ఇప్పుడు రేపు కేసు బుక్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్ వేస్తున్నారు, రేపు పొద్దున ఎల్లుండి అరెస్ట్ చేస్తారా ఏమన్నా? ఇంకా చాలా ఫిట్నెస్ తీసుకునేది ఉందనేది వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పడం కాదు, మన చర్చ కాదు. కాబట్టి ఎలక్షన్లకు దాన్ని పొందడం అది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన జరిగింది. సాక్ష్యాలు ఎంత డిలే జరిగితే అంత సాక్ష్యాలు మిస్ అయిపోతాయండి, చాలా స్పష్టం. మీరు ఆ మూసివేల కలిపిన హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే ఇంకా చెత్తపుట్ట పడేసిన హార్డ్ డిస్క్లు కావచ్చు, అది ఇంకేమైనా సాఫ్ట్వేర్ మిస్ అయిపోయి ఉండొచ్చు. ఎంత మిస్ అయిపోయిందో తెలియదు, అంత సిట్టు దగ్గర సమాచారం ఉండి తీరా. సమాచారం సిట్టు దగ్గర ఉంది కాబట్టి దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలనుకుంటే సిట్టుకు ఇప్పుడు తీసుకునే చర్యలకు ఇప్పుడు ఎలక్షన్స్ కి ముఖ్యమంత్రి గారు నోటీసుకు నా లెక్కనైతే ఏం సంబంధం లేదండి, ఏ మాత్రం సంబంధం లేదు. ఇది ఎలక్షన్లకు సంబంధం లేని అంశం. ఇది లేని అంశాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ తీసుకోవడం కోసమని
తమకు లాభం చేసుకోవడం కోసం అని చెప్పి ఈయన దీన్ని వాడుకునే ప్రయత్నం, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజమైందంటే ప్రజల ముందుల అబాసు పాలు కాకూడదంటే సాక్ష్యంగా రేపు ముఖ్యమంత్రి గారు వారు ఏ నివాసంలో ఉంటే వారు కరెక్ట్, వారు శ్రీనివాస చెప్పినట్టు ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి. వాళ్ళ సిట్టి వాళ్ళు కూడా అదే మాట చెప్పినారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాము అని. వారి ఆప్షన్ మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. సహజం కాబట్టి అది సహజంగా పోతారు, ఎక్కడుంటే అక్కడికి పోవాలి, పోయి చర్య ఇన్వెస్టిగేట్ చేయాలి. దర్యాప్తు కొనసాగుతుంది సార్, దర్యాప్తు చివరిది కాదు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చివరి వ్యక్తి కాదు దర్యాప్తులో. ఇంకా సిట్టుకి వచ్చినటువంటి ప్రశ్నలు, గతంలో అధికారుల జవాబులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలను పిలిచినటువంటి నాయకుల యొక్క ప్రశ్నలకు జవాబులు కావచ్చు, టిఆర్ఎస్ నాయకుల యొక్క ప్రశ్నల జవాబులు కావచ్చు, వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఆధారంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది ఇంకా టైం ఉంది. ఈ 10 రోజుల ముచ్చట ఎలక్షన్స్ 11వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి. అయిపోయినాక కూడా సిట్ కొనసాగుతుంది. దానికి దీనికి ముడిపెట్టి రాజకీయాలు చేసి దీనికి కక్ష సాధింపట్టి విట్నెస్ గా పిలిస్తే కక్ష సాధింపట్టి అవుతుందండి. అది కక్ష సాధింపు అని ఒక రాజకీయ కవచం తయారు చేసుకునే ప్రయత్నం, రాజకీయ కవచాన్ని తయారు చేసుకున్న ప్రయత్నం వాళ్ళ యొక్క చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇది ఈ టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇది లొట్టపీసుల కేసు, ఇక భయం ఎందుకండి? లొట్టపీసుల కేసులో అంత లొట్టపీసులే ఉంటాయి కదా, అంటే భయం ఎందుకు? ఇంకా మరి కేటీఆర్ గారు అన్నారు నేను అనలే లొట్టపీసులని. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోతుంది, మీకు కూడా తెలుసు. సో దీంట్లో ఒకవైపు ఆ క్యాండిడేట్లను సెలెక్షన్ కావచ్చు, తర్వాత నామినేషన్ల ప్రక్రియను చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంటుంది. సో దీంట్లో మరి ఇక రేపటితో అయిపోతుంది కనుక సో రేపే ఈయనను విచారణకు పిలవడంతో అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రాజకీయంగా లబ్ధి పొంది ఒకటి ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచి నేను రేపు రాలేను, 3 రోజుల తర్వాత వస్తాను, 2 రోజుల తర్వాత వస్తాను, పలానా స్థలానికి వస్తాను, పలానా రోజు వస్తాను, పలానా టైంకు మీరు రండి అని చెప్పడానికి వారికి అధికారం ఉందండి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది. వారు రేపు కాకపోతే ఎల్లుండి రావచ్చు, రేపే రావాలని రేపు రూల్ 3 గంటలకు ఇచ్చారు కాబట్టి రేపే రావాలని ఉందా? వాళ్ళు రేపే ఇన్సిస్ట్ చేస్తారు. లేదు మరో టైం చెప్పండి, ఎల్లుండి చెప్తారా అవతలండి చెప్తారా, ఛాయిస్ మాజీ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంది, ఆ వెసులుబాటు కూడా ఉంది. కాబట్టి కేసుకు దానికి ముడిపెట్టి రేపు రాలేకపోతే రేపు 3 గంటలకు నామినేషన్స్ అయిపోతాయండి. వాళ్ళు 3 గంటల తర్వాతనే చెప్పినారు. నిజం చెప్పండి, 3 గంటల తర్వాతనే చెప్పినారు. 3 గంటలకు నామినేషన్ అయిపోతాయి. బీ ఫామ్ ఇవ్వాలన్నా ఏ ఫామ్ ఇవ్వాలన్నా టైం అయిపోతుంది. అదర్వైజ్ ఆల్సో 5 గంటలకు రమ్మని చెప్పొచ్చు రేపు, తప్పే ఉంది. వాళ్ళు లేకపోతే ఎల్లుండి ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పొచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారికి అనుకూలమైనటువంటి స్థలం, అనుకూలమైన తేదీ, అనుకూలమైనటువంటి టైంలో కూడా వారు విట్నెస్ ఇవ్వడానికి చెప్పే అధికారం ఉంది. చెప్తే మంచిదే కదా, చెప్తే మంచిదే కదా. దాన్ని మరి రాజకీయం చేయడం ఎందుకు? ఎలక్షన్లకు దాన్ని ముడిపెట్టుంటే ఎలక్షన్లలో దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందనే అనుమానం కూడా మా పార్టీకి కలుగుతుంది. అంటే ఇద్దరు కలిసి ఎలక్షన్ టైంలో దీన్ని మీడియాలో పతాక శీర్షికలు, పేపర్లలో పతాక శీర్షికలు ఉంటాయి, మన టీవీలలో ఇవే డిబేట్లు ఉంటాయి. ఇంకా అంటే కాంగ్రెస్ వైఫల్యాలు డిబేట్ ఉంటుంది, గతంలో టీఆర్ఎస్ చేసిన వైఫల్యాలు మాట్లాడుకునే అవకాశం కలిగించకుండా ఈ డిబేట్ చేసి, ఇటువంటి డిబేట్ చేసి అటెన్షన్ డైవర్షన్ రెండు కలిపి చేస్తున్న, రెండు పార్టీలు కలిపి చేస్తున్న అనుమానం కూడా మాకు ఉందండి. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఒకసారి మరి పొలిటికల్ అనలిస్ట్ బండా రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఈ హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు నందినగర్ నివాసంలో కేసీఆర్కు మరి సిట్ నోటీసులు ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు రేపు 3 గంటలకు రావాలని చెప్పడం కావచ్చు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 26 నెలలు 25 నెలలు అయిపోయి 26వ నెల గడుస్తుంది. సో ఇది సాగుతోంది అని కూడా మరి కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఆరోపిస్తోంది, మరి ఎన్నికల సమయంలోనే ఇన్ని రోజులు ఎందుకు చేశారు, ఎప్పుడో చేసి ఉండాల్సిందని వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటై మా బీజేపీపై మరి రాజకీయంగా మమ్మల్ని కొంత మరి ఎన్నికల్లో తగ్గించే మా ఇమేజ్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నారా అని చెప్పి కూడా ప్రకాష్ రెడ్డి గారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బొగ్గు స్కామ్ అని చెప్పి, అదే క్రమంలో బేవరేజెస్ స్కామ్ అని చెప్పి కూడా ఆరోపిస్తోంది కదా, దీని పట్ల మీ విశ్లేషణ ఏంటి సార్? శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ మిత్రులు ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాన్ని చాలా వరకు వాస్తవాలని వాటిని అంగీకరిస్తూనే దాని అదనంగా కొన్ని విషయాలు చెప్తారు. ఇవాళ 160 స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కేసీఆర్ గారిని పిలిచారు. చాలా మంది అనుకుంటున్నారంటే అదేందో నేరస్తులను పిలిచిందా అనుకుంటున్నారు. కాదు,
కేవలం సాక్షిగా పిలుస్తున్నారు. 243/24 కేసులో పంజగుట్టల పోలీస్ స్టేషన్ లో నామోదైన కేసులో మిమ్మల్ని మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పని పిలుస్తున్నాము అని సిఆర్పిసి 160 కొత్తగా బిఎన్ఎస్ఎం 171 ప్రకారం పిలిచారు. ఇందులో విక్టిమ్ కాదు, అంటే బాధితుడు కాదు ఆయన, అంతకంటే నిందితుడు అంతకంటే కాదంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిలిచినా ఎవరు పిలిచినా అందరికీ పౌరులందరికీ ఒకటే హక్కు ఉంది. ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన వయసు ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ విచారించినా అక్కడ విచారించాలి. అట్లాగే మహిళలకు కానీ 15 ఏళ్ల లోపు పిల్లల్ని కానీ వీళ్ళకి వెసులుబాటు ఉంది. 160 స్టేట్మెంట్ రికార్డు చేయడానికి మహిళలను పోలీస్ స్టేషన్ పిలవడానికి వీల్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళరు, లేకుంటే పొద్దున పూట పిలవాలి అవసరం అనుకుంటే తీవ్రంగా. వాళ్ళు పారిపోతారు అనుకున్నప్పుడు మాత్రం అది వేరు. ఏదో తెల్లారికలు వివాదంలో విదేశాలకు పోతున్నారంటే అది వేరు. ఈ ముగ్గురికి 3 వర్గాలకు 15 ఏళ్ళ పిల్లలకు అట్లాగే మహిళలకు 65 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ కి అవకాశం ఉంది కనుక అది ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండడా లేడా అనే సమస్య కాదు. ఆయన పోలీస్ స్టేషన్ ఇంకా ఉండగానే ఉంటది. అదే సార్ పోలీస్ స్టేషన్ వహించడా మంచి చట్టాన్ని గౌరవించడం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఆయన బాధితుడు కాదు, లేకపోతే నిందితుడు అంతకంటే కాదు కనుక మీరేమైనా ఇందులో ఆదేశాలు ఇచ్చారని అడుగుతారు. రేపు పొద్దున నేను లీగల్ గా చెప్పేది ఏంటంటే ఈ పోలీసులు ఏమంటారు, సిట్టు ఈ మధ్యన సిట్టు 1 ఏమో అధికారులు విచారించింది, సిట్టు 2 ఏమో రాజకీయ నాయకులు విచారిస్తుంది చూస్తున్నాం. అంటే వాడు కూడా సిట్టు వల్ల కూడా రాజకీయ నాయకులు రఘునందరావు గారిని, ఈటల రాజేందర్ గారిని, బండి సంజయ్ గారిని పిలిచి విచారించారు. ఇప్పుడు 2వ ఫేజ్ లో అంటే ఇది 2O అంటారు, సిట్టు 2O అంటారు, అంటే కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే వీళ్ళు విచారిస్తున్నది ఏంటంటే బాధితులు గాని నిందితులు గాని కాకుండా దీన్ని ప్రేరేపించిన వాళ్ళు అనుకోని పిలిపిస్తున్నారు ఆనాడు పదవుల్లో ఉన్న వాళ్ళు కనుక. ముఖ్యంగా ఆ కుటుంబంలో 4 పిలిచారు. మరి 5వ మరి ఆరోపణ చేస్తుంది కవిత గారు ఎందుకు పిలుస్తలేదు? మరి ఈ సిట్టు నిష్పక్షపాతంగా ఉండాలంటే నాది నా భర్తది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె ఆరోపిస్తుంది కదా, మరి ఆమెను పిలవాలి కదా. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నేను ఎప్పటి నుంచో ఏది పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు నా ఫోన్ లో మాట్లాడకండి, దయచేసి ఇంటికి వచ్చి మాట్లాడండి, లేకపోతే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని ఆయన ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు సిట్టు? 3వది శివధర్ రెడ్డి గారు ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంటే చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ప్రభాకర్ రావు ఏమైనా చేయదలుచుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి కదా. మరి ఆయన ఎందుకు విచారిస్తే కీలకమైన పొజిషన్ లో ఉన్నాడు కదా, రాష్ట్ర పోలీసులకు బాస్ గా ఉన్నాడు కదా. మరి ఇంకొకరు ఉన్నారు మనకు మహేందర్ రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన గురించి అనేక బూతులు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఇష్టం తిట్టిన ఆయన. అంటే పనికిరాని వాడు అన్నాడు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడిండు. మరి ఆయనను పదవులకు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయననే పెట్టుకుంది కదా, టీపీసీసీ చైర్మన్ ఆయన పెట్టింది కదా. మరి దుర్మార్గుడు అవినీతి పరుడు అన్న వాడిని మహేందర్ రెడ్డి పెట్టుకున్నారు కదా. మహేందర్ రెడ్డి కూడా ఆనాడు ఐజీగా ఉంటే మరి ఆయన పిలుస్తలేరు. ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి మనకు. ఒకటేంటంటే శ్రీనివాస్ గారు మొత్తం 3 సీట్లు 2 స్టాండ్లు. 2 స్టాండ్లు అంటే 2 ఏమో విచారణ, జ్యుడిషియరీ విచారణ, జ్యుడిషియరీ ఎంక్వైరీ కాదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జడ్జిని పెట్టారు. కానీ 5 కొండ నది ఎలకనైనా పట్టిండ్రా అని అడుగుతున్నాం. దీనికి విచారణ ఆలస్యం అవడానికి ఒక ప్రధాన కారణం ఏముందంటే ఈ ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళిండ్రు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని మొదటి బ్లూ కార్నర్ నోటీసులు, తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు, చివరికి సుప్రీంకోర్టు మందలిస్తే తప్ప ఆయన రాలేదు. వచ్చిన తర్వాత లొంగిపోలేదు కూడా, సుప్రీంకోర్టు ఖచ్చితంగా లొంగిపోయింది. ఆయనను విచారించారు, ఆయన తోటి మన అధికారులను విచారించారు, కలిపి విచారించారు, వేరు విచారించారు. ఇంకా విచారిస్తా అంటే ఇంకేం చేస్తారయ్యా మీరు, కొండంత వెనుకని పడతారా? ఆయన ఎన్నిసార్లు చేస్తారు ఇంక విచారణ? చాలు పొమ్మన్నది సుప్రీంకోర్టు, మొట్టికాయలు వేసింది గవర్నమెంట్ కు. అప్పటికి ఇప్పుడు ఏమైనా రాజకీయ విచారణ పర్వం మొదలైంది అంటున్నాను. ప్రకాష్ రెడ్డి గారు అన్నా ఎవరన్నా నేను ఒక్కటి అంగీకరించేది ఏంటంటే ఈ 3 పార్టీలు వేరే సార్, ఎవరి కలవారు ఉంటున్నా 3 పార్టీలు 3 ముక్కలు ఆడుతుంటే మున్సిపాలిటీ ఎన్నికలు బీజేపీ గట్టిగా పట్టణ ప్రాంతాల్లో గట్టి కొట్లాడుతున్నది. ఎందుకు వాళ్ళు కలిసిపోతారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది, కాదు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. ఎవరొకటి కాదు, ప్రజలు పోసపోతున్నారు. అందరూ వేరు ఎవరి పాట వాళ్ళు వాడుకుంటున్నారు. అది రాజకీయం వేరే. ఇక్కడ నేను సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి 2 అడుగుతున్నాను. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇంకా ఎంత కాలం విచారణ కొనసాగిస్తారు? 2 ఏళ్ళు అయిపోయింది కదా, దీన్ని సాధ్యమంతం చేయండి. ఒకవేళ ఇది పక్కన పెడదాం వచ్చేప్పటికి మరొక 2 సీట్లు ఉన్నాయి కదా, ఒక దానినేమో ఫోన్ ట్యాప్ మనకి ఏది ఈ కార్ రేస్ది పర్మిషన్ ఇచ్చింది, గవర్నర్ పర్మిషన్ ఇచ్చింది కదా, ఇంకేం కావాలి మీకు? మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి అంటున్నాను. అది అట్లా ఉంచింది కదా, అది మళ్ళీ మధ్యలో పడిపోయింది, పెండింగ్ లో పడిపోయింది. అంతేందుకు ఇంకో సిట్టు కూడా ఉన్నది మనకు గొర్రెల కుంభకోణం మీద, అది రిపోర్ట్ వచ్చి సాల్వ్ అయింది కదా. ఒక 2-3 వెటర్నరీ అధికారులు మాత్రమే సస్పెండ్ చేసిండ్రు శ్రీనివాస్ గారు. ఇప్పటికి దానికి చర్యలు తీసుకుంటలేరు. 3 సీట్లలో 3 పూలు 6 కాయలు అన్నట్టు 2 కమిషన్లు కూడా ఉన్నాయి. మొదటి కమిషన్ ఏంది మనకు యాదాద్రి భద్రాద్రి దాని మీద, అది కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 1.5 year అవుతుంది, 1 year 2 months అవుతుంది. ఇప్పటికి 14 నెలలు అయింది. దాన్ని అసెంబ్లీని ప్రవేశపెట్టలేరు. మరి కేసీఆర్ ఉన్నాడా, అలా కేటీఆర్ ఉన్నాడా, లేకపోతే అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడా, జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరున్నారు తేల్చాలా లేదంట.
దాని మీద ఏం లేదు కదా ఇప్పటి వరకు. ఇక కాళేశ్వరం రిపోర్టు, 2 రిపోర్ట్లు ఉన్నాయి. ఒకటేమో విజిలెన్స్ కమిటీ రిపోర్ట్. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ 18 మంది అధికారుల మీద చర్యలు తీసుకోండి, వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు, అవినీతి పనులు అని చెప్పి ₹1 100 కోట్లు దొరికిన వెళ్ళి అని చెప్పి చర్య తీసుకొని పేర్లతో సహా ఇచ్చింది కదా. మరి వాళ్ళు ఎంతకరం చేస్తలేరు? ఆ వాళ్ళని పర్మిషన్ మీరే ఇవ్వాలి. అధికారులు అందరు ఇంజనీర్ల మీద అంతా ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి ఈ కాపీస్ లో అరవింద్ కుమార్ పర్మిషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం డీజీసీ ఇవ్వాలి, కానీ ఇక్కడ కింద ఇవ్వలేరు కదా, వీళ్ళే ఇవ్వచ్చు కదా, చీఫ్ సెక్రటరీ ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు చేస్తలేరు? అట్లాగే మనకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద చాలా మంది కోర్టు కేసు స్టే చేయడానికి సిబిఐకి అప్పచెప్పిండ్రు. కోర్టు ఏమన్నదంటే ఈ రిపోర్ట్ ని ఆధారం చేసుకొని అప్పుడు జోషి గారు మన చీఫ్ సెక్రటరీ వారు కానీ ఇతర అధికారులు కానీ పోతే శాంతి మన స్మిత మన పాటిల్ కానీ ఆమె ఉన్నది కదా, ఆమె సెక్రటరీ ఉండే కదా, ఆమె కానీ వీళ్ళందరూ కోర్టుకు పోతే వీళ్ళ తెరువు రాకండి, కమిషన్ రిపోర్టు తేలింది కదా, వీళ్ళ పేరు లేవు కదా, అనవసరంగా వీళ్ళని ఇరికించి వీళ్ళను కేసులు పెట్టకండి, లేకుంటే ఫర్దర్ యాక్షన్ చేయొద్దు అని ఇచ్చారు. అంతకంటే ఇంకోటి ఏమి స్టే కాదని వీళ్ళ మీద చేయొద్దని. కానీ ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక సిబిఐకి అప్పచెప్తా ఉంటారు. సిబిఐకి దేని అప్పచెప్తున్నారు? ఒక్క కుంగుబాటు, ఒకటే మేడిగడ్డ కుంగుబాటు గురించే ఉంది, అలా వేరే ఎంక్వైరీ లేనే లేదన్న, అయిపోయింది కదా. మరి దాని మీద ఏం చేస్తలేరు, ఇప్పుడు ఈ 3 సీట్ల మీద ఏం చేస్తలేరు. ఇది నడుస్తున్న భాగవతం అనుకుందాం, మిగతా 4 అయితే క్లియర్ అయిపోయినాయి కదా, ఎందుకు చేస్తలేరు? ఇక ఇక్కడికి వస్తాను. ఫోన్ ట్యాపింగ్ లో ఒక మాట చెప్పి ముగిస్తాను శ్రీనివాస్ గారు. ఫోన్ ట్యాపింగ్ లో లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ 2 ఉంటాయి. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోంశాఖ ద్వారా ఒక లెటర్ పోవాలి, వాళ్ళ ప్రకాష్ రెడ్డి గారిది, నాది, మీది, శ్రీనివాస్ గారిది, ఎవరితో వీళ్ళందరి పేరు పెట్టిన అనుకోండి, వీళ్ళకి నిజంగా అర్హత ఉందా, చేయడానికి అవసరమా కాదా, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ పరిశీలన చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జీవితాంతం మేము చచ్చిపోయేదాకా ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఏం లేదు. ప్రతి 3 నెలలకు రివ్యూ కమిటీ కూర్చుంటది శ్రీనివాస్ గారు. రివ్యూ కమిటీలు ఏంటంటే 4 అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి, 4 అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటారు. ఉండి ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల, మత తీవ్రవాదుల, లేకుంటే వామపక్ష తీవ్రవాదుల గమనించి వీళ్ళ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, వీళ్ళు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కదా, అందులో ఏమైనా తేలిందా, తేలకపోతే 3 నెలల తర్వాత పేర్లు నెంబర్లు తీసేయాలి. మరి అది జరిగిందా లేదా చెప్పాలి కదా. 3వది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి లేకుండా విదేశాల నుంచి ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీతో యంత్రాలు వీళ్ళు కొన్ని మన మిషన్ సప్లై చేసుకున్నారు, కొన్ని మన విభాగాలు తీసుకొచ్చుకున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా, కస్టమ్స్ డ్యూటీ అనుమతి ఇచ్చిందా, ఇస్తే ఎవరి పేరు మీద వచ్చినాయి, ఇన్వాయిస్ ఎవరి పేరు మీద ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం చేర్చాలంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ పరికరాలు వచ్చినాయి, పరికరాలు అయితే కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ చెల్లించకుండా రాలే కదా, ఇజ్రాయెల్ నుంచి వాటికి ఊడిపడలే కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం కొన్నదా, ప్రభాకర్ రావు కొన్నాడా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కొన్నారా? ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఎందుకంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటంటే 3 చోట్ల జరిగింది ఇది అంటున్నారు. ఒకటి పాలకుర్తి మన ఎర్రమల్లి దయాకర్ రావు, 2 సిరిసిల్ల, 3వది మన సిద్దిపేట, తర్వాత హైదరాబాద్. ఈ 4 కేంద్రాలు జరిగినాయి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు వీళ్ళు ఏమంటే ధీమా చేసుకున్నారా, ఎవరి పేరు మీద ఆ పరికరాలు వచ్చినాయి అది తెలాలి. 2వది ధ్వంసమైన వాటి మీద రిట్రీట్ చేసుకుంటూ వాటి అన్నింటిని కూడా డేటా రీకలెక్ట్ చేస్తున్నారు. ప్రభాకర్ రావు విషయంలో అదే అయింది, ఆయన ఫోన్ వాళ్ళు కొట్టిన ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏమన్నారంటే దాన్ని మళ్ళీ రికవరీ చేయమన్నారు. ఆ రికవరీ చేస్తున్నారు కదా. ఒక్కటి సిట్టుకు ఒక అధికారం ఏంటంటే ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టదు సిట్టు ఏం జరుగుతుందని. మనం ఏం చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తుందా, ఇక్కడ ప్రభుత్వం లీకులు ఇస్తుందా కానీ వాళ్ళు ఈ ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలు అడిగి మనమే చేస్తున్నాం. మీడియా ఎంక్వైరీ జరుగుతుంది, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వం లీక్ చేస్తున్న సమాచారం వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ ని పిలిస్తే ఏమీ జరగదు అంటున్నాను, ఆయన పిలుస్తారు నాకేం సంబంధం లేదు అంటున్నాను అనుకోండి. ఎవరైనా ప్రకాష్ రావు రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉదాహరణ చెప్తున్నాను, ఎవరైనా ఆర్డర్ ఇస్తారా? రాసే అధికారం కూడా లేదంటున్నాను నేను. మన రాష్ట్ర ప్రభుత్వం నడిచేది గవర్నర్ పేరు మీద శ్రీనివాస్ గారు, మై గవర్నమెంట్ అంటారు. ఎక్కడ ఒక సర్పంచ్ తప్ప చెక్ పవర్ ఎవరికి లేదు, రాష్ట్రపతికి లేదు, ఇక్కడ చెక్ పవర్ వీరికే ఉంది. అటువంటిప్పుడు ప్రభుత్వాన్ని నడిపేది అధికారులా లేకుంటే రాజకీయ నాయకులా? రాజకీయ నాయకులు చెప్పిన అనుకోండి, ఎక్కడ రికార్డు ఉంటే చెప్పండి. కేసీఆర్ చేయమంటే చేసిన ఓడి స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, ఏదో ప్రభాకర్ రావో లేకుంటే మళ్ళీ పుల్లైన ఇచ్చింది అనుకోండి, అది చెప్తావా ఆ స్టేట్మెంట్ మీద ఆధారాలు కావాలి కదా. ఇదే అంటున్నాను, ఏమంటున్నట్టు అధికారులు జైళ్ళకు పోరు. గతంలో నేను ఉదాహరణతో ముగిస్తాను. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే కొన్ని చేయొచ్చు అనుకుంటున్నాను. ఎవరు పోయిన జైలుకు? బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి పోయిన జైలుకు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో కొన్ని పనులు చేశారు. ఎవరు పోయిండ్రు? సిబిఐ చీఫ్ సంజయ్ పోయిండు, ఇంకొక ఆయన సునీల్ పోయిండు. చూసిన కదా అక్కడ జైలు పోయింది వాళ్ళు, వీళ్ళు పోలే. రాజకీయ నాయకులు ఎక్కడ జైలు పోలే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు పోయిండు, కానీ ఆయన ఏంటంటే 13 సంతకాలు పెట్టిండు, ఆయన ఇరికిపోయిండు. అలా ఏది మన ఆ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 13 సంతకాలు పెట్టి ఇరికిపోయిండు. ఆయన 53 రోజులు జైలు ఉండడం వల్ల ఆయనకి మేలు జరిగింది, ఆయన అధికారంలోకి వచ్చిండు. ఇక్కడ ఈ కేసులో నా డిమాండ్ ఏంటంటే
ప్రజల గోప్యతకు భంగం కలిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ ఉందా, ఈయనున్నాడా, ఆయన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన దానిలో చూచి రమ్మంటే కాల్చి వచ్చిండ్రు. 10 నెంబర్లు ఇస్తే 100 నెంబర్లు చేసిండ్రు, 100 ఇస్తే 1000 చేసిండ్రు. సొంత స్వలాభం చూసుకున్నారు, స్వామి కార్యం సకార్యం 2 చేసుకున్నారు. పోలీస్ అధికారులకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు శ్రీనివాస్ గారు అన్ని పనులు చేస్తారంటున్నా నేను. ఒకసారి సందు దొరికింది అనుకోండి, వాళ్ళు 2 చేసిండ్రు. అంతేందుకు మునుగోడు ఎన్నికల్లో స్పష్టంగా ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ప్రతిపక్షం పార్టీ పట్టుకున్నారు పైసలు, అధికార పార్టీ ఏమో మనకు దానిలో పోయి మనకు కనపడుతున్నాయి, ఉదాహరణలు కనపడుతున్నాయి కదా. అందుకని ఈ మొత్తం నిగ్గు తేల్చాలంటే కేంద్రం ఏమో ఒక లిస్టు బయట పెట్టాలి, ఎవరిని ట్యాప్ చేసిండ్రు, ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ లేని అయితే ఇల్లీగల్. రెండోది, ఈ పెగాసిస్ ఏవైతే మనకు ఇంజనీరింగ్ పరికరాలు తీసుకున్నారో, ఈ టెక్నాలజీ పరికరాలు తీసుకునేది ఎవరి పేరు మీద వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే వ్యక్తుల పేరు మీద వచ్చినాయా, ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి అంటున్నాను. ఈ 2 బయట పెడితే అయిపోతుంది. చోద్యం చూడొద్దు, ఖచ్చితంగా చేయాల్సిందే. సిబిఐకి అప్పచెప్తామన్న మాట అప్పచెప్పిన కనుక కాళేశ్వరం కూడా వీలైతే తొందరగా తేల్చాలి. రాజకీయ విచారణ జరిగితే ఇంకా 2 ఏళ్ళు కూడా తేలదు సార్. మళ్ళీ 2025 ఎన్నికల్లో కూడా ఇదే చర్చ పెట్టుకుంటాం మనం అంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్గా మీరు ఏమంటారంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పుడు పాలకులకు చుట్టుకున్నాయి అంటున్నారా మీరు? కాదు, వీళ్ళు చెప్పేది కరెక్టే, కానీ దాని రుజువులు దొరకాయి అంటున్నాను. వీళ్ళు చెప్పలేదంటే వీళ్ళు పరిస్థితులు వీళ్ళకి ఏం సంబంధం లేదు అట్లే అన్న శ్రీనివాస్ గారు. వీళ్ళు చెప్పారు కానీ ఎక్కడ ఆధారం దొరకాయంటున్నాను. రిటర్న్ గా పర్మిషన్ ఇయ్యారు కదా, ప్రకాష్ రెడ్డి గారు రామ్మోహన్ రావు చేయమని పర్మిషన్ ముఖ్యమంత్రి ఇయ్యాడు కదా అంటున్నాను. వీళ్ళకు ఉండాలి జ్ఞానం. ఇప్పుడు కత్తికి సిగ్గుండదు శ్రీనివాస్ గారు, కోసేవాడికి సిగ్గుండదు అంటున్నాను. కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు, మిడకాయలు కోసేవాడికి సిగ్గుండాలంటున్నాను నేను. ఎవరైతే కోసిండ్రు ఎవరు? అధికారులు కదా. అధికారులకు మరి చెప్తే డిసెంట్ రాయొచ్చు, మీరు చేయొద్దని చెప్పొచ్చు. వీళ్ళు కూడా ఏం చేసినట్టు శ్రీనివాస్ గారు, వాళ్ళు 2 అవకాశం ఇస్తే వీళ్ళు 4 తీసుకున్నట్టున్నా. ప్రజల ముఖ్యంగా జడ్జిలతో సహా, సామాన్య ప్రజలతో సహా, సెలబ్రిటీస్ తో సహా ఎక్కడ వేరే పెడితే వెన్న వస్తుంది అన్ని చూసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, దొంగలు ఆ రకంగా డబ్బులు తీసుకొని చేసి అంటున్నాను. కానీ దీన్ని ఆధారాలు సమకూర్చాలంటే మొట్టమొదటి అధికారులు లోపలి వేయాలంటున్నాను నేను. ఇప్పటిదాకా ఒకసారి 3 అరెస్ట్ చేసిన అనుకోండి, ప్రభాకర్ రావు గారి మీద కేసు రిజిస్టర్ అయినది. కానీ రాజకీయ నాయకుల మీద ఎక్కడ లేదు. విక్టిమ్స్ ని పిలిచే క్రమంలో 3 విలువ అంటున్నాను నేను. శివరెడ్డి గారిని పిలవాలి, ఆయన అధికారిగా ఉన్నాడు కనుక. విక్టిమ్స్ అయితే రేవంత్ రెడ్డి గారిని పిలవాలి, కవిత గారు కూడా పిలవాలి విచారణ. రైట్, థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ గారు. సో రియాజ్ గారు. శ్రీనివాస్ గారు, ఆడలేక గజ్జల బరం ఉన్నట్టు వెనకట ఆయన చర్చ ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ గవర్నెన్స్ అయినా దానికి ప్రాతిపదిక ఉంటుంది పనిచేసేందుకు. చాలా క్లియర్ గా రాజ్యాంగమే ప్రాతిపదిక. భారత రాజ్యాంగం చాలా క్లియర్ గా ఆర్టికల్ 19ని రాజ్యాంగంలో పొందుపరిచింది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వాలకు ఉంటుంది, కేంద్రమైన రాష్ట్రమైన. అదే సందర్భంలో భావ ప్రకటనకు సంబంధించిన విషయాలు బేసికల్ గా సార్వభౌమాధికారాన్ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళు వర్తించే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, టిఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ ను తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకున్నది. మేం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చిన్న కేసు విచారణలో తీగను కదిలితే డొంకంతా కదిలింది. ఈ రోజు అధికారులందరూ అప్రూవల్ గా మారారు. అందరూ చెప్పిన ఒకటే ఒక మాట ఏంటంటే, ఇవన్నీ మేము పెద్ద ఆయన ఆదేశం మేరకు మేము చేసామని చెప్పారు. ఆ పెద్ద ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ క్రమంలో విచారణ కొనసాగుతా ఉంది. రెండో అంశం ఏంటంటే, టిఆర్ఎస్ వాళ్ళు దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదేంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో దైవాంశ సంబుద్ధులు ఉండరు సార్. దైవం ఎవరిని పరిపాలించేందుకు పంపదు. ఈ ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ఉంటారు. కానీ ఈ రోజు ఏదో హరీష్ రావు గారు కేసులకు అతీతం, కేటీఆర్ గారు అతీతం, కేసీఆర్ గారు అతీతం అని చెప్పేసి వాళ్ళు, మొన్నైతే నిన్న ఆయన ఎవరు సంతోషరావు అనుకుంటా, ఆయన విచారణ నుంచి బయటకు వచ్చి ఆయన వీర విప్లవ ఉద్యమంలో పాల్గొన్నట్టుగాను, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టుగాను, లేదా తెలంగాణ విముక్తికి ఆయనే కారకుడు బయటకు వచ్చి పిడికిలు పిలిచుకొని బయటకు వస్తా ఉన్నాడు. అదే టెలిఫోన్ కేసు అనేది ఒక మీ భాషలో చెప్పాలంటే ఒక నోటిఫికేషన్ కేసు కదా మీకు. టెలిఫోన్ లో వినడమే దుర్మార్గం కదా. ఎవరు విన్నారు? వీళ్ళు బిజినెస్ పీపుల్ మధ్య అగ్రిమెంట్స్ విన్నారు, భార్యాభర్తల సంబంధాలు విన్నారు, ఇవన్నీ ప్రజలు చర్చించుకునే విషయాలు కదా. సినిమా యాక్టర్స్ సంబంధించిన సంభాషణలు విన్నారు. అరే గీత దుర్మార్గం ఉంటుందా అండి? నువ్వు పరిపాలన చేయాల్సింది ప్రజల యొక్క సోషల్ లైఫ్ మీద. ఆ సోషల్ లైఫ్ లో ఏదైతే సోషల్ లైఫ్ లో బస్ట్ పరిస్థిస్తా ఉన్నారో వాళ్ళకి విచారణ జరిగించే విషయాన్ని మొత్తం ప్రజల ప్రైవేట్ లైఫ్ తీసుకొస్తే, స్వయంగా కేంద్ర హోంమంత్రి అన్నాడు కదా బండి సంజయ్ గారు, నా ఫోన్ ట్యాప్ అయిందని. ఈ రోజు ఫోన్ విచారణకు పోతున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన ఫోన్ సంభాషణ కూడా వినిపించింది కదా. ఇంకా దాని మీద మన ఈకలు కోడిగుడి మీద ఈకలు పీకలు పీకితే వచ్చేదేం లేదు. క్లియర్ గా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎస్, ప్రకాష్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రావు గారు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకెంతకాలం విచారణ చేస్తారు,
దోషులను దొరకబట్టండి, ఆ సాక్ష్యాలను బయటపెట్టి అంటున్నారు. ఎస్ అగ్రి, జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. మనం జస్టిస్ సకాలంలో లేకుండా డినైడ్ చేసిన ఇదికి వస్తుంది. కానీ అదే సందర్భంలో విచారణ పూర్తి కాకుండా కూడా శిక్ష పడదనే విషయం వాళ్ళకు తెలుసు, పెద్దవాళ్ళు. వాళ్ళు బేసికల్ గా చర్చలో అందరూ కూడా తెలుసు. ఆ విచారణ కొనసాగుతా ఉన్నది. మొన్నటిదాకా ఆయన విచారణకు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రభాకర్ రావు గారు ఎక్కడన్నారు? అమెరికాలో పట్టుకరాలేదా? పట్టుకో ఒకరి తర్వాత విచారణ జరుగుతా ఉన్నది. విచారణకి ఎవరు అతిథులు కాదు. మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు విచారణ పిలిచినప్పుడు గౌరవంగా పిలిచారు కదా, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పారు కదా, ఎక్కడ కూడా వేధింపు లేవు కదా. నిజంగా మేము కక్ష సాధింపుల ధోరణితో ఇక్కడికి పరిపాలన చేస్తే ఈ రోజు టీఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరు కూడా ఈ రోజు రోడ్డు మీద వచ్చి డిబేట్ లో పాల్గొనే అవకాశం ఉండకపోయింది. చెప్పండి. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు రానని చెప్పలేదు. సరే విచారణకు వస్తారు, కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విలువ మీద బీఆర్ఎస్ పై కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అని ఆరోపిస్తున్నారు కదా. అదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రతి ప్రభుత్వం చేసే ప్రక్రియనే. ఇది ఖచ్చితంగా దేశ భద్రత విషయంలో కావచ్చు, ఉగ్రవాద కదలికల విషయంలో కావచ్చు, ఇట్లాంటివి చేయడం సహజమే అంటున్నారు కదా. దీంట్లో మిమ్మల్ని అడుగుతున్నారు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దేశద్రోహుల, బీజేపీ హోమ్ మినిస్టర్ దేశద్రోహుల, అదే వాళ్ళ బిజినెస్ పీపుల్ ను దేశద్రోహుల. అంటే నువ్వు అంటే బీఆర్ఎస్ కాకుండా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ దేశంతో సంబంధం లేడు, దేశభక్తి లేనివాడా ఏందని అనుకో. నేను ఏమన్నా మున్సిపల్ ఎలక్షన్ విషయం ఏంటంటే సార్, నేను ఏమంటున్నానంటే మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయని వీళ్ళపై విచారణ మొదలు పెట్టావా? విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. విచారణ ప్రక్రియ కొనసాగినాక ముఖ్యమంత్రి గారు లిస్ట్ రాసి వీళ్ళ డేట్ రోజు పిలుచు, వీళ్ళ ఎలక్షన్స్ కు 2 రోజుల ముందుగా పిలు, 3 రోజుల ముందుగా పిలు చెప్పేది ఉండదు. సిట్ మన విచారణ క్రమానికి చేరుకునే క్రమంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాక 2 ఎన్నికలు జరిగాయండి, అసెంబ్లీ ఎన్నికలు. కంటోన్మెంట్ లో ఎలక్షన్ జరిగింది, ఎవరు గెలిచిండ్రు? కాంగ్రెస్ గెలవలేదు. జూబ్లీస్ ఎలక్షన్ జరిగింది, ఎవరు గెలిచింది? మేము కాంగ్రెస్ గెలవలేదు. పంచాయతీ ఎలక్షన్ ఎవరు మెజార్టీ ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మున్సిపాలిటీలో కూడా ఎన్నిక ఏదైనా కూడా విజయం మాదే. గిదేదో కేసు ముందర పెట్టుకొని ఈ కేసు ఏదో మా విజయాల కోసం ఉపయోగించుకొని ఉండదు సార్. విజయాలు ఇవ్వాలి, అపజయాలు లేదు, ప్రజా తీర్పు అది. మేము గంటాపదంగా చెప్తున్నాం. ఈ 20 నెలల కాలంలో మేము చేసే అభివృద్ధి గతంలో 10 ఏళ్ల క్రితం మేము రాష్ట్రంలో అధికారంలో ఒకప్పుడు ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బూర్గుల రామకృష్ణరావు గారి హయాంలో చేసే మేము అభివృద్ధి మా కులబద్ధ, అదే మా నిబద్ధత. మా అభివృద్ధి ప్రజలకు అంగీకారం ఉంటే ఓట్లు వేస్తారు, లేదా ప్రజలకి తీర్పులు గౌరవించాల్సి ఉంటుంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి మున్సిపల్ ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ మీద కక్ష సాధింపాలనుకుంటే విచారణ ఉండదండి. డైరెక్ట్ జైలు వేసిన తర్వాత విచారణ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి బిడ్డ ఎంగేజ్మెంట్ పోకుండా వినండి శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడిన సందర్భంలో మీరు మాట్లాడండి మమ్మల్ని సార్ వినండి. మేమంతా తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చేవాళ్ళం. ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టేది. అట్లాంటి దుర్మార్గమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేయదు సార్. మేము ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఒకవేళ కేసీఆర్ గారికి ఇన్వాల్వ్ అయితే కన్ఫరెన్స్ చెప్పండి, ప్రజలకు క్షమిస్తారు. కానీ ఒక దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగ్ విని, పర్సనల్ సంభాషణ విని, మానవాధికులం మేము చాలా గొప్ప వాళ్ళం, ఆకాశం నుంచి ఊడిపడ్డాం, భూమిని చీల్చుకొని వచ్చినాం, విచారం విలువద్దు, ప్రజాస్వామ్యంలో అందరూ బసు శ్రీనివాస్ గారు. ఇప్పుడు రియాజ్ గారు అన్నట్టు ప్రజాస్వామ్యంలో అందరు సమానమేనండి. దైవాంశ సంభూతులు ఉన్నారా అంటే దైవాంశ సంభూతులు ఎవరు కారు. అందరు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, లేకపోతే వాళ్ళ ప్రవర్తనను, లేకపోతే వాళ్ళ నడవడికను బట్టి వాళ్ళు దైవాంశ సంభూతులుగా స్తుతించబడతారు, కీర్తించబడతారు. గాంధీజీ దైవాంశ సంభూతుడా, లేకపోతే మోడీజీ దైవాంశ సంభూతుడా? ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం మోడీ గారిని విశ్వగురువు అని, లేకపోతే కొంతమంది దైవం అని, లేకపోతే మా దేవుడు అని స్తుతిస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వం. అంటే మోడీ గారిలో నచ్చినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే గాంధీ గారు ఈ స్వాతంత్రానికి సముపార్జించినటువంటి తీరులో కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకొని ఈరోజు అంటే గాంధీ గారిని దైవంగా చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది. మనం భూమి మీదకి రాగానే ఎవడు దేవుడు కాదు, అందరు మనుషులు మాధవులు అయిపోతారు తర్వాత సంగతి అది. అట్లయిన వాళ్ళే మనం ఈ రోజు బొమ్మలు పెట్టుకొని, లేకపోతే ఫోటోలు పెట్టుకొని పూజలు దండాలు పెట్టుకుంటున్నాం. వారు మాట్లాడినట్టు ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా ఎక్కువ కాదు. దానికి చట్టం ముందు అందరు సమానమే. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత పదవి ప్రధానమంత్రిగా కొనసాగిన పివి నరసింహారావు గారు యూరియా స్కామ్ లో సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి బోన్లో నిలబడి ఆనాటి జస్టిస్ ముందల తన ప్రశ్నలకి సమాధానం ఇచ్చినటువంటి సందర్భం ఈ దేశం మర్చిపోదు.
అట్లనే ఈ రోజు నేనేమంటున్నా అంటే మీరు మీ యొక్క రాజకీయ అవసరాలకు యావత్ బిఆర్ఎస్ పార్టీ సమాజం కూడా తటస్థులు కూడా విజ్ఞానం మేధస్సు ఉన్నోళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే, లేకపోతే వాళ్ళపైన ఏదైనా నిందలు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఈ కార్ రేసింగ్ అనో గొర్రెల స్కాము బర్రెల స్కాము ఇంకేవో మా స్కీమ్లన్నీ స్కాములు చేసి మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, మీ మున్సిపాలిటీలది కార్పొరేషన్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని అందరికి తెలుసు, మీకు తెలుసు. 3 రోజుల ముందే రేపు వస్తుంది, మాపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని మాట్లాడింది మీకు తెలిసే ఆ షెడ్యూల్ రాకముందు నుంచి ఒక్కొక్కరిని మీరు పిలుస్తారు. ఇప్పుడు ఎవరైనా ఆయన ఎవరో సంతోష్ రావు గారు బయట నుంచి వచ్చి చేయి చూపించిందంటే అది నేను తప్పు చేయలేదు అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి విచారణను ఎదుర్కొన్న తర్వాత తన యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా వాళ్ళ యొక్క భావ ప్రకటన ఉంటుంది. మీరే చెప్తారు, మీరు రాజ్యాంగంలో భావ ప్రకటన హక్కు కింద అందరికీ ఉంటది అని చెప్తున్నారు. ఇంకొక విషయం బండారు రామ్మోహన్ రావు గారు అన్నారు, అధికారులకు విచక్షణ అధికారాలు ఉంటాయి. ఫెగాసిస్ విషయంలో బీజేపీ కూడా మాట్లాడుతుంది. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఫెగాసిస్ పరికరాలు కొన్నట్టు, లేకపోతే మమతా బెనర్జీ గారు కూడా ఆరోపణలు చేసింది. ఏమని, ఈ దేశంలో అధికారాలు కూలిపోతున్న రాష్ట్రాలు, మరకలంచబడుతున్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా నా ప్రభుత్వంలో జరుగుతున్న, నేను కూడా ఫోన్ మాట్లాడలేకపోతున్నా అని బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మేము అట్లా అని చెప్పి మా మీద ఆరోపణలు చేసినటువంటి ఏ ఆరోపణనైనా మేము ఎదుర్కొంటాము. అయితే ఈ క్రమంలోనే మరకలు అంటించి అది తుడుచుకునే వరకల్లా కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాము. అందుకోసమే మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏమైనా గొప్ప వ్యక్తి అంటే గొప్ప వ్యక్తే, తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ పోరాటాన్ని సజీవంగా ఉంచిన వ్యక్తి, భౌగోళిక విభజనకు కారకుడు అయినటువంటి వ్యక్తి, ఎన్నో అపహాస్యాలు చిత్కారాలు ఎదుర్కొన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి కదా, మహానుభావుడే కదా. మీకు రేవంత్ రెడ్డి గారే గొప్ప వ్యక్తి అయినప్పుడు, బందూకు పట్టుకొని యూనివర్సిటీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అయినప్పుడు, ఆ వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి కారణమైనటువంటి తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవమే కదా. కాదని ఎవరంటారు దాన్ని? శ్రీనివాస్ గారు, నేను కొంచెం వేరే ఛానల్లో వెళ్ళేది ఉంది, సైన్ ఆఫ్ అవుతున్నాను. శ్రీనివాస్ గారు చెప్పిన దానిపైన ఏమైనా మాట్లాడతారా? ఫినిషింగ్ టైం అప్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను ఏమంటానంటే ఎవరు సంబోతులైనా ఎవరు ఏమైనా కూడా ఎవరికి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, కానీ చట్టం ముందు దేవుడైనా ఎవరైనా అందరూ ఒకటే. భారత రాజ్యాంగం మనకు శిరోధార్యమైనప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇంతకుముందు వారు చెప్పినటువంటి అంశం ఉంది అంటే కేసు ఎవరి మీద ఎవరు ఫోన్ ట్యాప్ చేశారంటే నేను క్లారిటీ ఇస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మేము పలానా తీవ్రవాదులను, నక్సలైట్లను, వీళ్ళనో వాళ్ళనో వాళ్ళ పేర్లు ఆ వర్గం వారిని మేము ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం మాకు ఇవ్వండి, వాటిని అణచడం కోసం అని చెప్పితే కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఫోన్ నెంబర్లు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వీళ్ళు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అసలు ఏ ఫోన్లు పోయినా అనేది ఎవరికి తెలియదు. వారు చెప్పిన కరెక్ట్, ఎవరి ఫోన్లు ఎవరికి అధికారికంగా ఎన్ని చేశారో అనధికారికంగా ఎన్ని చేశారో తెలియదు. కాబట్టి అధికారికంగా ఈ మొత్తం విషయంలో అందుకోసం సిట్ వేశారు, లేకపోతే డైరెక్ట్ గా కేసే ఉంటది అసలు, లేకపోతే చట్టం ప్రకారం టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కేసే ఉంటది. వాస్తవంగా ఎన్ని చేశారు, అధికారికంగా ఎన్ని చేశారు, అనధికారికంగా ఎన్ని చేశారు, ఇది అధికారికంగా చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? రామ్మోహన్ రావు గారి పేరు ఒక తీవ్రవాదిగా పెట్టిండొచ్చు, నా పేరు ఒక నక్సలైట్ గా తీసిండొచ్చు, లేదా ఒక ఇన్ఫార్మర్ గా పెట్టిండొచ్చు. కాబట్టి టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర సమాచారం ఉంది, వీళ్ళ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. కాబట్టి మేము డిమాండ్ ఈ టీవీలలో ఈ చర్చలకు ఈ అవకాశాలకు ఇవ్వకుండా త్వరితగతిన కేసును క్లోజ్ చేయండి, సిట్ ఎంక్వైరీ కంప్లీట్ చేయండి, దోషులను శిక్షించండి. అధికారుల, పోలీసుల, లేకపోతే రాజకీయ నాయకుల, వ్యవస్థన ఎవరైనప్పటికీ కూడా ఎవరైనా దోషులను శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎందుకంటే ప్రజలకు విశ్వాసం కలిగించాలి, రాజ్యాంగ హక్కులు వాళ్ళకు అరణం అయితే లేవనేటువంటి విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ప్రభుత్వం ఆ పని త్వరగా చేస్తున్నారు అనుకుంటున్నా. ఎలక్షన్లకు వారి టీఆర్ఎస్ చెప్పినట్టు ఎలక్షన్లకు దీనికి సంబంధం లేదు. రేపు కాబట్టి ఎల్లుండి వస్తామని చెప్పొచ్చు. రేపు పొద్దున టికెట్లు 3 గంటలకు టికెట్ల పంచాయతీ అయిపోతుంది, బీ ఫామ్ సంతకం ఏ ఫామ్ సంతకం అయిపోతుంది. కాబట్టి దానికి ఇష్యూే లేదు.
దాన్ని ఒకవేళ దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటే టీఆర్ఎస్ వాడుకునే అవకాశం కూడా ఉంది. Right. చూద్దాం ఏం వాడుకుంటుందో. బట్ మేమేంటంటే మాత్రం త్వరగా కంప్లీట్ చేయండి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను రామ్మోహన్ రావు గారు ఒక విషయాన్ని నేను ఏకీభవిస్తాను సార్ పూర్తిగా. ఏ పార్టీతో కనెక్ట్ లేదు సార్, కానీ దుర్మార్గంగా ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కవితలు అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు సార్. మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మేము అనాలా? కాంగ్రెస్